మేషరాశి వారికి ఈ రాశిలో శుక్రగ్రహ సంచారము, తృతీయ స్థానంలో గురువు, పంచమ స్థానంలో కేతువు, లాభస్థానంలో బుధుడు రాహువు, వ్యయ స్థానంలో రవి శనేశ్వరుడు కుజుడు. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించాలన్న మంచి పట్టుదలని ధైర్యాన్ని కలిగి ఉంటారు. రాబోయే రోజుల్లో ఇంటర్వ్యూస్ కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇతర ఏవైతే మీరు చేపట్టారో ఆ కార్యక్రమాలలో విజయం కోసం విపరీతమైనటువంటి శ్రమ, మంచి ప్రయత్నాన్ని చేయగలుగుతారు. స్వయంకృత అపరాధాలు చాలా తక్కువగా చోటు చేసుకుంటాయి. దీని వలన మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయిన వాళ్ళని కలుసుకోవడము, బంధుమిత్రులతో ప్రేమానురాగాలతో గడపాలన్న ఆలోచనలు ఎక్కువగా పెరుగుతాయి. వీటి వలన మంచి ఫలితాలను అందుకుంటారు. క్రితం లిటిగేషన్ లో ఉన్నటువంటి సమస్యల్లో నుంచి బయటికి రావటానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. మధ్యవర్తుల ద్వారా, పెద్దవాళ్ల ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. ఉద్యోగరీత్యా మార్పు కోసం ప్రయత్నం చేసే వారికి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంటుంది. జన్మ జాతకంలో కూడాను సర్పదోషాలుండి శనిశ్చర గ్రహస్థితి బాలేనప్పుడు ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది గ్రహించుకొని మెలగండి. సహజంగా ఈ రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శనిశ్చరుడు, ఈయన బలం చాలా వరకు అవసరము. అంటే దశమ స్థానం ఉద్యోగ స్థానం, ఆ స్థానానికి అధిపతి అయినటువంటి వాడి బలం ఖచ్చితంగా ఎక్కువగా ఉండాలి. అది సరిగ్గా ఉండాలి. ఇతర గ్రహాల ప్రభావాల వలన ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడితే ప్రతి 6 మాసాలకి సంవత్సరానికి ఉద్యోగం మారటము, ఎంత కాలం గడిచినప్పటికీ కూడా ఉద్యోగం రాక ఉద్యోగం కోసం ఎదురు చూపులు చూడటము, ఈ విధమైన పరిణామాలు ఉంటాయి. ఈ వారం పరిహారం: శనివారం రోజున శనేశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. ఆవు పాలతో రవిగ్రహానికి పాలాభిషేకం జరిపించండి. దీని వలన ఉద్యోగ ప్రాప్తి పొందుతారు. ఉద్యోగంలో ఎదుగుదల సంపాదించగలుగుతారు. కుటుంబ పరమైన అంశాలలో ఏమైనా చికాకులున్నా కూడా తొలగిపోతాయి. స్త్రీలకు వృత్తిరీత్యా స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించిన అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం. ఇప్పుడు పంచమ స్థానంలో కేతువు తన సొంత నక్షత్రమైన మకా నక్షత్రం ప్రవేశం జరిగింది. వీటి వలన సంతాన సంబంధమైన అంశాలు, సుకృతంతో కూడుకున్నటువంటి అంశాలు ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. మంచి కావచ్చు, చెడు కావచ్చు. అక్కడ జన్మజాతకంలో ఉన్న బలం వలన మనకి పరిణామాలు ఉంటాయి. ఇది గ్రహించుకొని మెలగగలరు. కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3.